రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన ప్రక్రియ చేపడతామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఎక్స్రే లాంటి కులగణన పట్ల ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణను ఎక్స్రే చేసి కేసీఆర్ కుటుంబం అవినీతిని బయటకు తీస్తామని రాహుల్ హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్ర రెండో రోజు భూపాలపల్లి జిల్లాలో కొనసాగుతుండగా కాటారం వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో రాహుల్ ప్రసంగించారు. రాష్ట్రంలో రాజుకు ప్రజలకు మధ్య పోరాటం జరుగుతుందన్న రాహుల్ గాంధీ ప్రజా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేయబోతుందని చెప్పారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇటీవల తొలి విడత అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ ప్రచారంలోనూ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగానే 3 రోజుల పాటు బస్సు యాత్ర చేపట్టిన కాంగ్రెస్ తొలి విడతలో 13 శాసనసభ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ ముందుకు సాగుతోంది. పార్టీ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక నిన్న రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఈ యాత్ర ప్రారంభించగా ములుగులో భారీ బహిరంగ సభ అనంతరం రాహుల్ యాత్ర కొనసాగిస్తున్నారు. తొలి రోజు కార్యక్రమాల అనంతరం నిన్న రాత్రి భూపాలపల్లిలో బస చేసిన రాహుల్ ఈ ఉదయం ద్విచక్ర వాహనాల ర్యాలీలో పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, నాయకులు కోమటిరెడ్డి, మధు యాష్కి, శ్రీధర్ బాబు, పొంగులేటి, సీతక్క, ఇతర నేతలు పెద్ద ఎత్తున కార్యకర్తలతో భూపాలపల్లి జెన్కో అతిథి గృహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. భూపాలపల్లిలో ర్యాలీ అనంతరం కాటారం చేరుకున్న రాహుల్ గాంధీ అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణలో అధికారం ఒక కుటుంబానికే పరిమితమంది అన్న ఆయన దేశంలోనే అత్యంత అవినీతి సర్కార్గా భారాస పాలన నిలిచిందన్నారు. భాజపాపై పోరాడుతున్న విపక్ష నేతలపై దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్నాయని, కేసీఆర్ అవినీతిపై ఎందుకు విచారణ జరగట్లేదో ప్రజలు తెలుసుకోవాలన్నారు. భాజపా, భారాస, మజ్లిస్ 3 పార్టీలు ఒకటేనని రాహుల్ ఆరోపించారు. दोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में लड़ाई है, राजा और प्रजा के बीच में लड़ाई है। आपने सपना देखा था, तेलंगाना का सपना, पहले दूर से लोग आप पर राज करते थे। आप चाहते थे कि तेलंगाना की जनता तेलंगाना पे राज करे, और पता लगा 10 साल हो गए आपके चीफ मिनिस्टर आपसे दूर दूर होते गए, दूर होते गए, दूर होते गए। आपने सोचा था जनता का राज होगा, पता लगा सिर्फ एक परिवार का राज हुआ तेलंगाना में। और भ्रष्टाचार, देश में सबसे ज्यादा भ्रष्टाचार तेलंगाना में। तेलंगाना का मॉडल दूसरे स्टेटों में जाता है, एक्सपोर्ट होता है, बाकी देश में तेलंगाना से भ्रष्टाचार की टेक्नोलॉजी भेजी जाती है। बीआरएस, बीजेपी और एमआईएम को देखिए, आप एक चीज नोट करिए, ये तीनों के तीनों कांग्रेस पार्टी पर आक्रमण करते हैं। देश में बीजेपी विपक्ष को डराने के लिए केस डालती। मैं बीजेपी से लड़ता हूँ, मेरे ऊपर 24 केस लगा रखे हैं। लोकसभा की मेंबरशिप रद्द कर दी, मेरा घर ले लिया, मगर मुझे कोई फर्क नहीं पड़ता। मेरी लड़ाई विचारधारा की लड़ाई है, आरएसएस और बीजेपी के साथ लड़ाई है। मगर अगर आप चीफ मिनिस्टर सचमुच में बीजेपी से लड़ रहे हैं तो फिर उनके ऊपर केस क्यों नहीं हो रहे? उनके पीछे ईडी, सीबीआई, इनकम टैक्स डिपार्टमेंट क्यों नहीं लगाया जा रहा? बीआरएस और बीजेपी एक साथ काम कर रहे हैं, और ये भी मत सोचिए कि एमआईएम बीजेपी से लड़ रही है। पार्लियामेंट हाउस में मैंने देखा, जो भी बीजेपी चाहती है वो बीआरएस करती है, चाहे वो जीएसटी हो, किसान बिल हो, पूरा का पूरा समर्थन देते हैं। దేశంలో కులగణన అనేది ప్రధాన అంశంగా పేర్కొన్న రాహుల్ గాంధీ దీనిపై ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పార్లమెంట్లో కులగణనపై తాను మాట్లాడారని, కేవలం 5% అధికారులు మాత్రమే బడ్జెట్ను నియంత్రిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణనకు నిర్ణయించామని, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రాన్ని ఎక్స్రే తీయనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియతో కేసీఆర్ కుటుంబ అవినీతి సైతం బయటకు తీయనున్నట్లు హెచ్చరించారు. देश में सबसे बड़ा मुद्दा कास्ट सेंसस का मुद्दा है। कास्ट सेंसस एक्सरे जैसा है। तो मेरा यही सवाल है कि क्या देश में 5% आबादी है पिछड़ों की? कास्ट सेंसस से ये पता लग जाएगा। मेरा सवाल प्रधानमंत्री और केसीआर से है कि अगर हिंदुस्तान के बजट में सिर्फ 5% ओबीसी का कंट्रोल है
तो फिर क्या हिंदुस्तान में सिर्फ 5% ओबीसी हैं? छत्तीसगढ़ में, राजस्थान में, कर्नाटक में हमने कास्ट सेंसस का ऑर्डर दे दिया है। तेलंगाना में हमारी सरकार आएगी तो पहला काम हम तेलंगाना का एक्सरे करवाएंगे। आपको ये जो दर्द हो रहा है, जो आपको दबाया जा रहा है, आपको मारा जा रहा है, पहला कदम एक्सरे होगा। उसके बाद हम जनता की सरकार चलाएंगे, गरीबों की, किसानों की, मजदूरों की सरकार चलाएंगे। एक भाई और बहनों, एक्सरे से ये भी पता लग जाएगा कि चीफ मिनिस्टर के परिवार ने तेलंगाना का कितना पैसा लूटा है। తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సోనియా గాంధీ సాకారం చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని రాహుల్ తెలిపారు. తెలంగాణ ప్రజల ధనం ఎవరి చేతుల్లోకి వెళ్తుందో ఇప్పుడు చూస్తున్నామన్న ఆయన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను అమలు చేసి ప్రజల సంపదను ప్రజలకే పంచుతామని తెలిపారు. कर्नाटक में हमने जनता को पैसा देने का काम किया। आप तेलंगाना की रीढ़ की हड्डी हैं, आप तेलंगाना को रास्ता दिखाती हैं, तेलंगाना के भविष्य को आप सिखाती हैं, आप महंगाई से लड़ती हैं, आपको बेरोजगारी से चोट लगती है। इसलिए हमारा सबसे पहला काम महालक्ष्मी प्रोग्राम होगा। अभी देखिए सब पुरुष बड़े खुश हो रहे हैं, मगर भाइयों ये पैसा आपके बैंक अकाउंट में नहीं जाएगा, महिलाओं के बैंक अकाउंट में जाएगा। 2500 रुपए हर महीने तेलंगाना की महिलाओं के बैंक अकाउंट में आएगा। तेलंगाना में आप 500 रुपए का सिलेंडर खरीदेंगे। और बहनों और माताओं, सरकार आने के बाद तेलंगाना में जब आप बस में जाएंगे आपको 1 रुपया नहीं देना पड़ेगा। मगर आप एक काम जरूर कीजिए, जब नरेंद्र मोदी जी आएंगे या केसीआर जी आपको भाषण देंगे तो आप उनसे एक सवाल पूछना, उनसे कहना आपने 10 साल हमें भाषण दिए, अब आप हमें बताइए आप तेलंगाना का एक्सरे कब कराने जा रहे हो। 2004 में कांग्रेस पार्टी ने आपको वायदा किया था तेलंगाना का, वो हमने वायदा पूरा किया, सोनिया गांधी जी ने पूरा किया। तेलंगाना के सपने पूरे करने के लिए तेलंगाना को एक्सरे की जरूरत है। मैं आपको वायदा कर रहा हूं कि तेलंगाना का एक्सरे कांग्रेस पार्टी करके दिखा देगी। हर गरीब व्यक्ति को पता लग जाएगा कि तेलंगाना का धन कहां जा रहा है, किसके हाथ जा रहा है।